శ్రీలక్ష్మి కళ్ళజోడేదో నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. తల్లి ఎక్కువని పెళ్ళం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా. తీర్పు ఈ వ్యవహారాలన్నీ ఆవిడని చూసుకోమన్నది. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలకం పట్టింది అన్న అలా ఊగిపోతావు? సరిగ్గా కూర్చోలేవు. పెళ్ళం జేబులు చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దొరగా జేబులన్నీ కన్నాలు, వాటిని బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. నీకు కాదు, పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చి మొద్దు, 4 ఏళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాను అవుతావు. ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట్ట పెళ్ళాం. తన బొట్టు కాటుక తప్ప వేరే సుఖమే కోరుకోదట. వివేకానందుల్లా పెద్ద లెక్చరోటి. అబ్బా, తల్లులకి ఏ స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తి అలా చేతులు పెట్టుకుంటావు? 4 ఏళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే. తీసేయి. పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడా, లక్ష్మీ పేస్ట్ ఎక్కడా, లక్ష్మీ సబ్బు ఎక్కడా, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడా అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట, స్వార్థం. ఏ తల్లో వంట చేసి ఎడం చేత రాసి పారేసిన నవల్లో 2 ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అష్టోత్తరంతో ఆపుతావా? సహస్రనామం కూడా చేస్తావా? అదేదో కానిచ్చి హారతిచ్చి. మాట్లాడకండి మీరు, మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. పొగడితే తల్లి పనులు చేయించుకోవడానికి పెళ్ళావునా? ఎందుకా నవ్వు? పిల్లుంది కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతే ఏం చేస్తాను? రావుడేడి? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాదేంటి? అమ్మని పడుకోబెట్టింది బుజ్జి బొండ. అదేమిట్రా బోరా ఊతుంటే బొగ్గలు ఊపుతున్నాయి, సరిగా ఊదు. అత్తయ్య, నిన్నటి రోజున ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని, తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను.